Welcome to Sai Master Academy. Today we are going to discuss vectors. So in that vectors, the addition of vectors. In that addition of vectors, I will give you question wise. Actually, I have to explain concept first, then we have to go to problems. But we have no time, that's why direct question to answer explain చేసుకుందాము. అందులో I will explain concept also. Depending on the question, related concept, I will explain you. Okay. So question ఇక్కడ ఏంటంటే very important first question. That A, B, C, D, E, F, B, a rectangular hexagon. The 6 vertices means you will get 6 sides with the center O. Then show that AB plus AC plus AD plus AE plus AF equal to 3AD and 6AO. Okay now. 3 times of AD and 6 times of AO అని చూపించారు. ఒకసారి చూద్దాం. ఫస్ట్ హెక్సాగాన్ రాద్దాం. So you know already hexagon diagram. I'm trying once again. See, this is hexagon given A, B, C, D, E, F, and the center is given O. Okay, we are discussing vectors. Solution. We have to prove AB plus AC plus AD plus AE plus AF is equal to 3 times of AD, 6 times of AO. I'm taking LHS. LHS తీసుకున్నాం. Which is equal to. This is a short answer. Very easy, very important. Okay. So we should convert into all in terms of AD కాబట్టి ఫస్ట్ ఒక AD ఉంది చూడండి ఇక్కడ. ఆ AD ని మనం పక్కన రాసేసుకోం. I'm writing AD first, then plus. Remaining we have 4 sides. These 4 sides should give us 2 times of AD. ఎందుకంటే ఆల్రెడీ ఒకటి AD ఉంది, ఇంకా 2 AD లు వచ్చేస్తే 3 AD అయిపోతుంది. So how we can form AD from these 4? Oh, we have triangle la. Ain't triangle la ante? Suppose if you have AB plus BC, it will be AC. See, BB same na, then you can write AC. By this condition, we can write more 2 ADs from these 4 sides. So first, AC రావాలంటే AB plus BC ఉంటే లేదా AC plus AD plus DC ఉంటే లేదా అంటే ఈ మధ్యలో I mean this ending one vertex, this starting one vertex should be same. ఈ రెండే మనకు ఆన్సర్ వస్తున్నాయి. అంటే ఇక్కడ ఈ AD రావాలి అంటే జస్ట్ లాజిక్ అంతే. Here should be A, here should be D plus sorry ఇక్కడ సంథింగ్ ఉండాలి అండ్ ఇక్కడ సంథింగ్ ఉండాలి ప్లస్ ఉండాలి. ఈ రెండు సేమ్ ఉండాలి, అప్పుడు AD వస్తుంది. లాజిక్ గా చెప్తున్నా నేను, జస్ట్ బండ మీద అలా అనమాట. బట్ ట్రయాంగిల్ అయితే సో ఈ సంథింగ్ అనేవి ఈక్వల్ గా ఉన్నప్పుడు డైరెక్ట్ గా AD రాసుకోవచ్చు కదా. అంటే స్టార్టింగ్ షుడ్ బి A, ఎండింగ్ షుడ్ బి D కదా. సో ఇక్కడ చూద్దాం, స్టార్టింగ్ విత్ A ఉన్నాయి, మనకు 2 ఉన్నాయి, 3, 4 ఏనే. సో టేక్ ఎనీ వన్ ఆఫ్ ద ఫస్ట్ వన్. AB తీసుకుంటున్నాను. AD కావాలంటే AB తో పాటు మనకి ఏముండాలి అంటే BD ఉండాలి. BD ఉందా ఇక్కడ? లేదు, BD లేదు. ఇప్పుడు డయాగ్రామ్కి వచ్చేద్దాం. BD ఎక్కడ ఉంది? దిస్ ఈస్ BD. సో BDకి ప్యారలల్ గా నువ్వు అబ్జర్వ్ చేస్తే AE ఉంది. BD బదులు AE రాసుకోవచ్చు. కరెక్ట్. మరి AE అన్న ఉందా పోనీ? యా, AE ఉందిగా. సో ఐఎమ్ రైటింగ్ హియర్ AE. రైట్ ఎ సెట్ ప్లస్ ఇంకొకటి ఉంది కదా AC తీసుకుంటున్నా. వి నీడ్ CD కదా. బట్ CD ఉందా ఇక్కడ? మనకు CD లేదు, మిగిలింది ఒక AF. డయాగ్రామ్కి వచ్చేద్దాం. CD, దిస్ ఈజ్ ఓన్లీ CD. సో ఇఫ్ యూ జాయిన్ దీస్ టూ యూ విల్ గెట్ ఏ parallelogram or rectangle. సో CD లేదు కానీ AF ఉంది. అంటే AF బదులు CD రాసుకోవచ్చుగా. సో ఇక్కడ AF రాస్తున్నా. ఇది ఒక సెట్ అయిపోయింది. ఓకేనా. నౌ నెక్స్ట్ స్టెప్ లో AD ప్లస్ AB మారట్లే, బట్ AF బదులు ఐఎమ్ రైటింగ్ వాట్? AF బదులు నో AE. దిస్ ఇస్ AE బదులు నేనేం రాస్తున్నా అంటే BD రాస్తున్నా. రాసుకోవచ్చు. BD ప్లస్ AC ప్లస్ AF బదులు CD రాసుకోవచ్చు. we can write in place of AF CD. సిన్స్ బ్రాకెట్ లో రాసుకోండి. ఏంటి అంటే AF BD ప్యారలల్, AF ప్యారలల్ BD అందుకని రాసుకోవచ్చు. అండ్ AE ప్యారలల్ BD అండ్ AF ప్యారలల్ CD రాసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, AD ప్లస్ AB ప్లస్ BD is AD clearly. Again AC plus CD AD. We have 3 times of AD కదా. 3 times of AD వచ్చేసింది. ఫస్ట్ పార్ట్ అయిపోయింది, అంటే ఈ పార్ట్ అయిపోయింది. ఇంకేం రావాలంట? 6 times of AO చూపించాలి.
విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 into AD అవసరం లేదు, AO కావాలి. వేర్ వీ హ్యావ్ AD, దిస్ ఓన్లీ, AD జాయిన్ చేయండి, AD, దిస్ ఇస్ AD, రైట్? సిన్స్ దిస్ ఇస్ ద సెంటర్, ఏ నుంచి ఓకి ఎంత ఉందో ఓ నుంచి డి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. ఏఓ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు ఓడి డిస్టెన్స్ కదా. సో వీ కెన్ రైట్ ఏడి యాజ్ ఏఓ ప్లస్ ఓడి రాసుకోవచ్చుగా. ఏఓ ప్లస్ ఓడి. వి నీడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏఓ ఆర్ ఓడి, ఏఓ కావాలి అంటే ఓడిని ఏఓ రాసుకోవచ్చు, ఎందుకంటే ఏఓ ఓడి బోత్ ఆర్ సేమ్. ఐఎమ్ రైటింగ్ 3 times ఆఫ్ ఏఓ ప్లస్ అగైన్ ఏఓ. వై సార్? ఓడి ఈస్ ఈక్వల్ టు ఏఓ కదా. బై దిస్ సేమ్ డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ సేమ్ కాబట్టి ఏఓ రాసుకోవచ్చు. Which is 3 into 2 times of AO kada, which is equal to 6 AO. That is nothing but the proof. 6 times of AO. Okay, understand? We'll write one more question. Just pause it. So see next question. Question 9 and half. In triangle ABC, O is the orthocenter. O is orthocenter. H is the O is circumcenter. Sorry, O is circumcenter. And H is orthocenter, H is orthocenter. Then show that first one OA plus OB plus OC equal to OH, and second one HA plus HB plus H equal to 2HO. First one వచ్చేస్తే second one easy. ఇది ఇందులో యూజ్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ వన్ ప్రూవ్ చేద్దాం. దానికంటే ముందు డయాగ్రామ్ చూడండి మంచిగా. సో ఇది డయాగ్రామ్ ABC ట్రయాంగిల్, ఇది ఆర్థో సర్కంసెంటర్, ఇది ఆర్థోసెంటర్. సో ఇక్కడ D అనేది ఒక మిడ్ పాయింట్ తీసుకుంటున్నా. అండ్ సి, ఓ నుంచి ఏని జాయిన్ చేసా, ఓఏ అయిపోయింది. ఓ నుంచి బిని జాయిన్ చేసా, ఓబి అయిపోయింది. ఓ నుంచి సిని జాయిన్ చేసా, ఓసి అయిపోయింది. సిన్స్ ఓ అనేది సర్కమ్ సెంటర్ కాబట్టి ఎప్పుడైనా సర్కమ్ సెంటర్ లో మనం స్ట్రైట్ లైన్ లో చేసాం. ఎస్ సర్కమ్ సెంటర్ అయితే ఎస్ఏ ఈక్వల్ ఎస్బి ఈక్వల్ ఎస్సి అని ఉంటుంది మనకి. అంటే ఓఏ, ఓబి, ఓసి అన్ని ఈక్వల్ అనమాట. సో ఇక్కడ వెక్టర్స్ రాసుకోవాలి మనం. లెట్ ఓ సర్కమ్ సెంటర్ వాడే ఇచ్చాడు, హెచ్ ఆర్థో సెంటర్ అది కూడా వాడే ఇచ్చాడు. Therefore, OA equal to 1 vector, OB equal to 1 vector, OC equal to 1 vector. ఇక్కడ you have to know one thing, that is the relation between ఆర్థోసెంటర్ అండ్ సర్కంసెంటర్ ఇన్ ఏ ట్రయాంగిల్ మీకు తెలిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. అది నేను మీకు చెప్తా. దానికంటే ముందు నేను ఇన్స్టెడ్ ఆఫ్ ఓ ఐఎమ్ టేకింగ్ డిబి మిడ్ పాయింట్ తీసుకుంటున్నాను. డిబి మిడ్ పాయింట్ ఆర్ పిసి. దెన్ మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి? x1 plus x2 by 2 కదా. సో వీ కెన్ రైట్ OD ఈక్వల్ టు OB ప్లస్ OC by 2 రాయొచ్చు. దిస్ ప్లస్ దిస్ by 2 is nothing but mid point. Then we can write what? OB plus OC equal to 2OD అని రాయొచ్చు, ఎందుకంటే 2 నాటి తీసుకెళ్ళి ఇది అలా పెట్టేసాం. ఇప్పుడు మన ఫస్ట్ ప్రూఫ్ ఏంటంటే OA ప్లస్ OB ప్లస్ OC ఈక్వల్ టు OH, కరెక్ట్? సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక ట్రయాంగిల్ లో సర్కమ్ సెంటర్ అనేది, వాట్ ఇస్ ద ఫస్ట్ పార్ట్? LHS OA ప్లస్ OB ప్లస్ OC ఇస్ ఈక్వల్ టు OH ప్రూవ్ చేయాలి. విచ్ ఇస్ ఈక్వల్ టు OA ప్లస్ OB ప్లస్ OC ఉంది మన దగ్గర. OA ప్లస్ 2OD, ఎందుకంటే OB ప్లస్ OC 2OD వచ్చిందిగా, ఇక్కడ రాసాం. విచ్ ఈస్ ఈక్వల్ టు OH రావాలి. 2 times of OD అంటే 2 times of OD, దిస్ ఓన్లీ 2 times of OD. So 2 times of OD is nothing but, always remember, we need to what? ఇక లాజిక్ వెళ్తున్నాం మనం. OH కావాలి, OA ఉంది బట్ మనకు కావాల్సింది OH. సో 2 times of OD ఉంది, నీకు కావాల్సింది ఈ OH కదా. లాజిక్ గా చూడు, O ఉంది, A ఉంది, H ఉంటే ఇక్కడ అయిపోద్ది, అంటే AH ఉంటే సరిపోద్దిగా. బట్ కండిషన్ ఏంటంటే 2 times of OD is always equal to 1 time of AH. 1 time of AH going. 2 times of OD is always equal to 1 time of AH in a triangle. రెండు ఇస్తే ఎప్పుడైనా ఈ కండిషన్. సో ఇప్పుడు OA ప్లస్ AH is nothing but OH గా. ఫస్ట్ ప్రూఫ్ అయిపోయింది, చాలా ఈజీ. ఇది ఒక్కటి గుర్తుంటే ఆన్సర్ అయిపోతుంది అన్నమాట. సెకండ్ ప్రూఫ్, వాట్ ఈస్ సెకండ్ ప్రూఫ్? HA ప్లస్ HB ప్లస్ HC ఇస్ ఈక్వల్ టు 2 times of H1 ప్రూవ్ చేయాలి కదా మనం. నౌ కమ్ టు ద ట్రయాంగిల్. ఇప్పుడు మీకు ట్రయాంగిల్ తెలిసి ఉండాలి. సపోజ్ ఇది O, ఇది A, ఇది B అనుకుందాం. ఇక్కడ మీకు నేను చెప్పా ప్రతి క్వశ్చన్ రిలేటెడ్ గా ఏ టాపిక్ వస్తే చెప్తా అని చెప్పేసి. O నుంచి Bకి వెళ్ళాలంటే డైరెక్ట్ గా వెళ్ళొచ్చు, లేదంటే OAకి వెళ్ళి A నుంచి Bకి వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చు మీన్స్ డైరెక్షన్ చెప్తాను. ఓకే, అర్థం కావాలి.
సి ఓబి ఈజ్ ఈక్వల్ టు ఓఏ ప్లస్ ఏబి రాయొచ్చు కదా. దెన్ ఓబి ఇలాగే ఉంచి ఓఏని ఇటు తెచ్చేసే ఓబి మైనస్ ఓఏ ఈక్వల్ టు ఏబి రాయొచ్చు. కరెక్ట్. అంటే ఏబి ఇస్ నథింగ్ బట్ ఓబి మైనస్ ఓఏ కదా. అంటే ఏబి నేను మళ్ళీ ఒకసారి రిటర్న్ వస్తున్నా, ఏబి ఈక్వల్ టు ఓబి మైనస్ ఓఏ కదా. అంటే ఏబి రావాలంటే బిలోంచి ఏం తీసేస్తున్నాం చూడు, ఓబిలోంచి ఓఏని తీసేస్తున్నాం. ఇన్ ద సేమ్ వే హెచ్ఏ రాయాలంటే ఏం చేయాలి మనము, ఓఏలోంచి ఓహెచ్ తీసేయాలి హెచ్ఏ రావాలంటే బై ట్రయాంగిల్. హెచ్బి రావాలంటే ఓబి మైనస్ ఓహెచ్ వి హావ్ టు డూ. హెచ్సి రావాలంటే ఓసి మైనస్ ఓహెచ్ వి హావ్ టు, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ ఓబి ఓసీలు పాజిటివ్లు అంటే ఓఏ ప్లస్ ఓబి ప్లస్ ఓసి. ఓహెచ్ 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 3 టైమ్స్ ఆఫ్ నెగిటివ్ ఓహెచ్ దట్ ఈస్ మైనస్ 3 ఓహెచ్ కదా. బట్ ఓఏ ప్లస్ ఓబి ప్లస్ ఓసి ఆల్రెడీ మన దగ్గర ప్రూఫ్ ఉంది, ఏముంది, ఓహెచ్ ఉంది, విచ్ ఇస్ ఈక్వల్ టు ఓహెచ్ మైనస్ 3 ఓహెచ్. ఓహెచ్ లో మైనస్ 3 ఓహెచ్ తీసేస్తే మైనస్ 2 ఓహెచ్ లు అవుతున్నాయి, కానీ మనకు కావాల్సింది 2HO. ఓహెచ్ అనేది సపోజ్ ఈ డైరెక్షన్ అనుకో, నెగిటివ్ ఉంది, రివర్స్ వచ్చేస్తే ఏమైతుంది, పాజిటివ్ అయిపోతుంది. కాబట్టి విచ్ ఇస్ నథింగ్ బట్ పాజిటివ్ హెచ్ఓ, నెగిటివ్ ఓహెచ్ అయితే పాజిటివ్ హెచ్ఓ అయితే. సెకండ్ ప్రూఫ్. వెక్టర్స్ లో మీకు ఏదైనా డిఫికల్ట్ గా క్వశ్చన్ ఉందంటే అది ఇదే, అది ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ లో. మిగతా అన్ని కూడా డమ్మీ ఈజీ క్వశ్చన్లు డిటర్మెంట్ తో వచ్చేస్తాయి. సో విల్ డిస్కస్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ వీడియో. దీస్ టూ ఆర్ ద డిఫరెంట్ క్వశ్చన్స్ ఎక్సెప్ట్ మ్యాట్రిసెస్ డిఫరెంట్ డిటర్మెంట్ కాకుండా ఉన్న క్వశ్చన్స్ ఈ రెండే. అండ్ ఇంకొక వెరీ షార్ట్స్ లో ఉంటాయి, వెరీ షార్ట్స్ అన్ని ఒకేసారి చెప్పేస్తాను నేను. అందుకని చెప్పి ఈ రెండు ఈ చిన్న వీడియోలో చెప్తున్నా, మిగతా నేను నెక్స్ట్ వీడియోలో అన్ని డిటర్మెంట్ ప్రాబ్లమ్స్ ఒకేసారి చెప్పేస్తా. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. షేర్ టు మాక్సిమం.